ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీరందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడైండును గాక. ప్రతి విషయాన్ని గూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఆయన యొక్క చిత్తము చొప్పున జరిగించడానికి ప్రభు పైన ఆధారపడుతూ నడిపించబడండి. దేవుడే మిమ్మల్ని సర్వసత్యంలోనికి ప్రభు నడిపిస్తాడు. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. జెకర్యా పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, భక్తిహీనులు దేవుని సన్నిధిలో నిలబడలేరు. దుష్టులు కూడా దేవుని సన్నిధిలో నిలబడలేరు. కానీ పరసంబంధమైన ఆలోచన కలిగి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఆయన సన్నిధిని వెదికే వారికి ఆయన భాగ్యం ఇస్తాడంట. ఏంటి ఆ భాగ్యం అంటే, ఆయన సన్నిధిలో నిత్యము నిలిచి ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. అవును, ఇంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. ఈ లోకంలో ఎక్కడ మనం ఉన్నా, ఎక్కడ నిలబడ్డా అవన్నీ తాత్కాలికమైనవే. ఒక అధికారిగా నువ్వు నిలబడ్డా, నీ వయసు పైబడిన తర్వాత ఆ అధికారాన్ని నువ్వు కోల్పోతావు. ఎక్కడ ఏ విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినా, ఎక్కడ నిలబడినా అది కొన్ని రోజులు మాత్రమే తృప్తినిస్తుంది. అక్కడ కొన్ని రోజులు మాత్రమే నిలబడగలుగుతాం. కానీ దేవుని సన్నిధిలో ఆయన మనకు భాగ్యాన్ని ఇస్తాడంట. ఆయన సన్నిధిలో నిలబడే కృపను దేవుడిస్తాడు. దేవుని సన్నిధిలో నిలబడ్డ వారి జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. అందుకే దావీదు ఏమంటాడంటే, నా బ్రతుకు దినములన్నీయు చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు నిలబడ్డప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు సహాయపడి ఆయన నేను నడిపిస్తాడు. ఒకవేళ ఇంతకు మునుపే మీరు దేవుని సన్నిధిలో నిలబడ్డారా? ఆయన నామాన్ని ఆరాధిస్తున్నారా? అయితే ప్రభువుని స్తుతించి గంతులు వేయండి. ఎందుకంటే అది దేవుడిచ్చిన భాగ్యము. ఆయన సన్నిధిలో మీరు నిలబడ్డారంటే, మన శక్తి చేత, బలము చేత మనము నిలబడలేము. కానీ ఆయన కృప ద్వారా ఆయన మనకు భాగ్యాన్ని ఇస్తాడంట. ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం. చూడండి, చాలామంది కూడా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నేటికి కూడా నువ్వు నిలిచి ఉన్నావు అంటే కారణం ఆయన నీకు భాగ్యాన్ని ఇచ్చాడు. అంటే దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో నీవు ఉన్నావు అంటే ప్రతి విషయంలో కూడా ఆయన నీకు కృప చూపి ప్రభువు నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నీకు సహాయపడబోతున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నిలిచుండే భాగ్యాన్ని ఇచ్చినందుకు ప్రభువుని స్తుతించండి. మీలో ఇంకా ఎవరైనా ఆయన సన్నిధిలో నిలబడకపోతే దేవుడు మీకు సహాయపడబోతున్నాడు. ఆయన మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. ఎంతోమంది బిడ్డలైతే ఈ మాటలు నమ్ముతూ, అయా ఇదిగో నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించండి అని అడుగుతుండగా, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీ అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. ఒకవేళ ఇప్పటికే నిలబడి ఉంటే మీ బిడ్డలని దీవించండి. అయ్యా, అంతం వరకు మీరు తోడై ఉండి నడిపించమని, నీ వెలుగు, నీ యొక్క అభిషేకంను వారిపై నుంచి సమస్త కాడిని విరగొట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.